నమస్తే శ్రీ సత్య న్యూస్ కు స్వాగతం. నేను మీ శరత్. ఆపదలో ఉన్న ప్రజలను ఆదుకునేందుకు దాతలు 37వ డివిజన్ కార్పొరేటర్ చెన్నుపాటి వేణుగోపాల్ బ్రదర్స్ ముందుకు వచ్చి తమ వంతు సహకారం అందించడం ఎంతో అభినందనీయమని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు అన్నారు. విజయవాడలో ఇటీవల జరిగిన వరదల విపత్తుకు నిరాశ్రులైన బాధితులను ఆదుకునేందుకు దుస్తులు, వాటర్ బాటిల్స్ చెన్నుపాటి బ్రదర్స్ ప్రత్యేక వాహనంలో తరలించారు. తమ ప్రాంతంలో జరగలేదు కదా విపత్తులు అని ఆలోచించకుండా ఎంతో మంది దాతలు ముందుకు వచ్చి గుంటూరు, విజయవాడ జిల్లాల్లో జరిగిన విపత్తులను ఆదుకున్నారని ఎమ్మెల్యే దామచర్ల అన్నారు. అందులో భాగంగానే చెన్నుపాటి వేణు బ్రదర్స్ బాధితులకు అవసరమైనటువంటి దుస్తులు, వాటర్ బాటిల్స్ అందించడం జరిగిందని, అలాగే ఎంతో మంది దాతలు కూడా నగదు రూపంలో కూడా అందజేస్తున్నారని చెప్పారు. వరద బాధితులను ఆదుకునేందుకు దాతలు మరింత ముందుకు వచ్చి తమ వంతు సహకారం అందించాలని కోరారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు బండారు మదన్, కొటారు నాగేశ్వరరావు, సింగరాజు రాంబాబు తదితరులు పాల్గొన్నారు. వరద బాధితులతో ఇబ్బందులు పడుతున్నారు. దానికి 2 రోజుల ముందు కూడా మన ఒంగోలు నుంచి ఒక 35,000 లెమన్ ప్యాకెట్స్, అదేవిధంగా ఒక 20,000 వాటర్ బాటిల్స్, 10,000 బిస్కెట్స్, ఇవన్నీ కూడా ఒక 3 లారీలతో వెళ్ళి అక్కడంతా కూడా కొన్ని ఏరియాలు పనిచేసి అన్నీ చేయడం కూడా వచ్చాం. తర్వాత ఈరోజు మళ్ళా చెన్నుపాటి బ్రదర్సు, అదేవిధంగా వాళ్ళ స్టాఫ్, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా కలిసి ఈరోజు వాటర్ బాటిల్స్, అదేవిధంగా బెడ్షీట్స్, లుంగీలు, ఏదైతే నిత్యావసర వస్తువులు అంటే ఫుడ్ కాకుండా మిగతాకి సంబంధించింది ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళంతా కూడా కలిసి ఈరోజు వరద బాధితులకు పంపడం కూడా జరిగింది ఒంగోలు నుంచి. కాబట్టి వాళ్ళు మనస్ఫూర్తిగా మన వేణుగారు, కార్పొరేటర్ గారు, వాళ్ళందరూ కూడా వాళ్ళ బ్రదర్స్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం. తప్పకుండా, ఎందుకంటే ఒకటి ఏదైనా కూడా పక్కన ఇబ్బంది జరిగేటప్పుడు మానవతా దృష్టితోటి అందరం కూడా ముందుకు రావాల్సిన అవసరాలు ఉంటాయి. ఈరోజు ఏదో మన జిల్లా కాదులే, మన ఊరు కాదులే, అక్కడ ఏదో జరిగిందిలే, మనకెందుకులే అని మాత్రం అనుకోకుండా ఎవరికి తోచింది వాళ్ళు ఎవరికి ఏదో ఒక విధంగా ఒక సహాయం చేసి అక్కడ ఉండే వాళ్ళను కూడా మనం ఆదుకునే విధంగా ఒక మంచి ఆలోచన అనేది రావాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము 60 లక్షల రూపాయల వరకు దాన్ని కూడా డొనేషన్స్ ఏదైతే ముఖ్యమంత్రి సహాయ నిధికి వరద బాధితులకు సంబంధించింది కూడా ఇవ్వాలని చెప్పేసి దాన్ని కూడా తీసుకెళ్ళటం కూడా జరుగుతూ ఉంది. ఇంకా కూడా వచ్చే వాళ్ళు ఉన్నారు, ముందున్నారు. వాళ్ళకు కూడా ఒకటి మంచి అవకాశం మీరు ఆలోచించుకొని మనతో పాటు అందరూ బాగుండాలనేది ఎప్పుడైతే మనసులోకి వస్తుందో తప్పకుండా సమాజం బాగుపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకొని ఏదో విధంగా మనం కూడా ప్రభుత్వం మీదే ఆధారపడకుండా అందరం కూడా తోడ్పడి ఆ జీవితాలు ఎంతోమంది ఈరోజు తినడానికి లేదు, ఉండటానికి లేదు, చిన్నపిల్లల కాడి నుంచి అందరూ కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డారు. అలాంటి వాళ్ళందరినీ కూడా ఆదుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. అందరూ కూడా ముందుకు రావాలని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు కూడా తెలియజేస్తూ ఈరోజు మళ్ళా మన వేణుగారు వీళ్ళంతా కూడా మంచి కార్యక్రమం ఈరోజు పెట్టినందుకు వాళ్ళందరూ కూడా ఇప్పుడే పంపించాము లారీ కూడా. వాళ్ళందరూ కూడా ఇట్లా మంచి మనసుతోటి ఏదైతే చేశారో ఆ సంకల్పం, వాళ్ళ ఆలోచన విధానం మంచి ఆలోచన అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వాళ్ళకి మనస్ఫూర్తిగా మా అభినందనలు తెలియజేస్తున్నాను. విజయవాడ జక్కంపూడిలో వరద బాధితులకు వైద్యం అందిస్తున్న వైద్య శిబిరాలను మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి పరిశీలించారు. పిట్స్ వచ్చిన మహిళకు దగ్గరుండి వైద్యం చేయించారు. వరదల గురించి మాట్లాడే నైతిక అర్హత వైసీపీ నేతలకు లేదన్నారు. కష్టాల్లో ఉన్న ప్రజలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని తెలిపారు. వైసీపీ నేతలు విమర్శలు చేయటం కాదు, చేతనైతే సాయం చేయాలన్నారు. గొల్లపూడిలోని వ్యవసాయ మార్కెట్లో వరద బాధితులకు అందిస్తున్న నిత్యావసర వస్తువులను మంత్రి నాదెండ్ల మనోహర్తో కలిసి మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి పరిశీలించారు. అకాలంగా వరదలు వచ్చాయి. మా ముఖ్యమంత్రి కలెక్టరేట్లో ఉండి రివ్యూ చేస్తూ ఉన్నారు, సమీక్ష చేస్తూ ఉన్నారు, ఎప్పటికప్పుడు ప్రజలకి ఆసనాహం అందిస్తూ ఉన్నారు.
మంత్రులు అధికారులు అందరూ కూడా సహాయ చర్యలు నిపుణులై ఉన్నారు. ఈరోజు వైవి సుబ్బారెడ్డి వచ్చేసి గేట్ ఇల్లు కాపాడుకోవడానో ఏదో పిచ్చి పిల్లపలు మాట్లాడుతూ ఉన్నాడు. నీ సొంత గ్రామం, నీ సొంత ప్రాంతాల్లో గుళ్ళకొమ్మ గేట్లు కట్టకపోతే నువ్వు ఏం చేసావు? 3 ఏళ్ళైనా నువ్వు గేట్లు కట్టే పరిస్థితి లేదు. ఈ ప్రభుత్వంలో ఇవన్నీ కూడా చేసి అరాచకాలు చేసి ఈరోజు అక్కామరేషన్ మాట్లాడుతున్నారు. నిన్న అరెస్ట్ అయినటువంటి మాజీ ఎంపీ కావచ్చు, వాళ్ళందరూ ఒప్పుకున్నారు. మేము వచ్చామనే విషయాన్ని కూడా ఒప్పుకున్నారు. వాస్తవాలు ప్రజల్ని మభ్యపెట్టాడు ప్రయత్నాలు చేయకండి. కష్టకాలంలో చేత అయితే ప్రజలకి అండగా ఉండండి తప్పితే ప్రభుత్వం పొరద వేయొద్దు. ఈ ప్రాంతంలో కొంతమంది గేట్లు పెట్టిన వ్యక్తి కూడా మా మీద వరద గురించి మాట్లాడే అర్హత నీకు లేదు సుబ్బారెడ్డి. దయచేసి ప్రజలు భయభ్రాంతులకు గురి చేయొద్దు. వినాయక చవితి పర్వదినాన్ని పోలీసులు సూచనలు పాటిస్తూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు అన్నారు. నగరంలో డీఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. వినాయక చవితి పందిళ్లు ఏర్పాటు చేసేవారు తప్పనిసరిగా పోలీసుల అనుమతి తీసుకోవాలని డీఎస్పీ తెలిపారు. పోలీసుల అనుమతి తీసుకున్న తర్వాత మైక్ పర్మిషన్ మీ సేవలో చలానా కట్టాలని, అలాగే విద్యుత్ అలంకరణ సమయంలో జాగ్రత్త పాటించాలని, ప్రమాదాలకు గురికాకుండా చూసుకోవాలని తెలిపారు. మండపాల వద్ద రాత్రి సమయంలో కాపలా కాయాలని, అలాగే సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. మండపాల వద్ద తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. రోడ్డుకి అడ్డంగా రాకపోకలు నిలిచిపోయే విధంగా మండపాలు ఏర్పాటు చేసుకోకూడదని తెలిపారు. ఎప్పటికప్పుడు పోలీసుల సూచనలు కూడా మీడియా ద్వారా తెలియపరుస్తామని, ఉత్సవ కమిటీ సభ్యులు జాగ్రత్తలు పాటించి నిమజ్జనంలో ఎలాంటి అపశృతులు దొరలకుండా చూసుకోవాలని అన్నారు. ఒంగోలు సబ్ డివిజన్ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఒంగోలు సబ్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి అందరికీ కూడాను పోలీస్ శాఖ వైపు నుంచి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అయితే ఈ సందర్భంలో మనం వినాయక చవితి ఆనందంగా గడుపుకోవటానికి చేసుకోవడానికి తీసుకోవాల్సినటువంటి కొన్ని జాగ్రత్తలు కానీ పర్మిషన్లు కానీ వాటి విషయం గురించి చెప్తాను నేను మీకు. వినాయక చవితి పండాలు అంటే పందిరి ఎక్కడైనా పెట్టుకొని వినాయకుని పండగ జరుపుకోవాలి అని అంటే ముందుగా మీరు పోలీస్ శాఖ నుంచి ఒక అనుమతి తీసుకోవాలి. అప్లై చేసుకోవాలి అని అంటే మొబైల్ నెంబర్ ఒకటి చెప్తాను, వాట్సాప్ నెంబరు 7995095800. మళ్ళా చెప్తాను 7995095800. ఈ నెంబర్కి కనుక మీరు హాయ్ అని చెప్పేసి ఒక మెసేజ్ పెడితే మీకు ఒక లింక్ వస్తుంది, ganeshutsav.net అని చెప్పేసి. దానిలో మీ డీటెయిల్స్ అన్నీ అప్లై చేసుకుంటే, అంటే వినాయకుని విగ్రహం పెడుతున్నటువంటి లొకేషను, స్టాచ్యూ యొక్క హైటు, ఇతర డీటెయిల్స్, ఆ కమిటీ యొక్క మెంబర్సు వాళ్ళందరి డీటెయిల్స్, తర్వాత డేట్ ఆఫ్ ఇమ్మర్షన్ అంటే వినాయక నిమజ్జనం ఏ రోజు జరుగుతుంది, ఏ రూట్లో వెళ్తారు ఇత్యాది వివరాలన్నిటి కనుక మీరు అప్లై చేసినట్లయితే అది నేరుగా మీ పోలీస్ స్టేషన్ కూడా మీరు పెడుతున్నటువంటిది ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందో కూడా దాంట్లో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అది మెన్షన్ చేస్తే అది కన్సర్న్డ్ పోలీస్ స్టేషన్కు వెళుతుంది. వాళ్ళ వైపు నుంచి మీరు రిక్వైర్డ్ ఫీ, ఒకవేళ మైక్ కనుక పెట్టవలసుకున్నట్లయితే మీ సేవలో అప్లై చేసి మైక్ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ మైక్ పర్మిషన్ అప్లై చేసినటువంటి రిసిప్ట్ కూడా మీరు దాంట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వీటన్నిటిని చూసి పోలీస్ స్టేషన్ వైపు నుంచి మీకు పర్మిషన్ ఇవ్వటం జరుగుతుంది. అయితే పర్మిషను తీసుకునేటప్పుడు మీకు ఇచ్చినటువంటి ఎన్ఓసిలో అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లో క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. అది మీ పందిరి దగ్గర డిస్ప్లే చేయాల్సి ఉంటుంది. వినాయక పందిరి దగ్గర డిస్ప్లే చేస్తే ఎవరైనా అధికారి అక్కడికి వచ్చినప్పుడు దాన్ని కనుక స్కాన్ చేసుకున్నట్లయితే ఆ వివరాలన్నీ దాంట్లో కూడా మనం తెలుసుకోవటానికి ఆస్కారం ఉంటుంది. అయితే ఈ సందర్భంగా మిమ్మల్ని కోరేది ఏమిటి అని అంటే ట్రాఫిక్కు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా మీ లొకేషను చూజ్ చేసుకోవాలి. రెండోది వచ్చేసి వినాయక చవితి పందిరి దగ్గర మీరు లైటింగ్ కూడా ఏర్పాటు చేస్తారు. ఇలాంటి సందర్భంలో మనం ఏమాత్రం వైర్స్ సరిగా ఏర్పాటు చేసుకోకపోతే మనకు ప్రమాదం ఎలక్ట్రిక్యూషన్ అంటే ఎలక్ట్రిక్ షాకు కొట్టి ఇంతకుముందు కూడా గతంలో కూడా ఇలా చాలా వినాయక చవితి సందర్భంగా చనిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. అలాంటి ప్రమాదాలు లేకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది.
కమిటీ ఎవరైతే ఉన్నారో ఆ కమిటీ సభ్యులు మీరు రొటేషన్ బేసిస్లో రోజు నైట్ టైం ఇద్దరు అక్కడ ఉండే విధంగా కనుక మీరు చూసుకున్నట్లయితే మనకు ఇలాంటి అపోహలు కలగకుండా ఉంటాయి. అది కాకుండా ఇంకొకటి నేను మీ అందరికీ అడ్వైజ్ చేసేది ఏమిటి అని అంటే, ఇది ఇంత ఖర్చు పెట్టి మనం పండుగ చేసుకుంటున్నాం. ఆ ఖర్చులోనే కొంత సీసీ కెమెరాకు కూడా మనం ఏర్పాటు చేసుకున్నట్లయితే మనకు ఏం జరిగినా సరే మనం ఏం జరిగింది అన్నది తెలుసుకోవటానికి అవకాశం ఉంటుంది. అట్ ది సేమ్ టైం వాళ్ళు ఎవరు చేశారు అన్నది కూడాను ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. కనుక దయచేసి మీరందరూ కూడాను సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసుకోవాలని, నిమజ్జనం చేసేటప్పుడు కూడాను మీ యొక్క రూట్ కూడాను ఇన్ అడ్వాన్స్ ఏ రోజు ఇమర్షన్ చేస్తారు, ఏ రూట్లో వెహికల్ తీసుకొని వెళ్తారు, ఎంతమంది వినాయక విగ్రహంతో పాటు ఆ ప్రాసెషన్లో ఉంటారు అన్నది, ఇట్లాంటి వివరాలు కనుక మీరు మీ యొక్క దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో కనుక ఇచ్చినట్లయితే తద్వారా పోలీసు వారు ఎటువంటి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ను రెగ్యులేట్ చేసుకోవటానికి కానీ ఇటువంటి ఇన్సిడెంట్స్ జరగకుండా చూసుకోవటానికి కానీ కొంత అవకాశం ఉంటుంది. మీరందరూ పోలీసు వారి సూచనలు అన్నీ పాటించి వినాయక చవితి ఈ పండుగనంతా కూడా ఆనందంగా గడుపుకోవాలని ఆ భగవంతుడు మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించాలని మిమ్మల్ని అందరికీ తెలుపుకుంటూ మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. విజయవాడలో వచ్చిన వరదల కారణంగా ఉత్పన్నమైన సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని, ప్రజలలో వస్తున్న వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవటానికి ప్రభుత్వం వైసీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేస్తూ సమస్యలను పక్కదారి పట్టిస్తున్నారని ఒంగోలు మాజీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి అన్నారు. ఒంగోలు వచ్చిన సందర్భంగా వైవి మీడియాతో మాట్లాడారు. కేవలం ప్రభుత్వ నిర్లక్ష్య ఫలితంగా విజయవాడ నగరాన్ని వరద నీరు ముంచెత్తిందని ఒంగోలు మాజీ ఎంపీ వైసీపీ నాయకులు వైవి సుబ్బారెడ్డి ఆరోపించారు. వాతావరణ శాఖ భారీ వర్షాలు కురుస్తాయని చెప్పినా కూడా బుడమేరకు వరద నీరు భారీ ఎత్తున వస్తున్నా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించకుండా గేట్లు ఎత్తివేసి విజయవాడ నగరాన్ని అతలాకుతలం చేశారని పేర్కొన్నారు. వరద నీటిలో ఇబ్బందులు పడుతున్న ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని, ప్రధాన సమస్యను డైవర్ట్ చేయడానికి వైసీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి జైళ్లలో పెడుతున్నారన్న విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయాలపై న్యాయ పోరాటం చేస్తామని, ప్రజలందరూ జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్నారని అన్నారు. ఒంగోలు వచ్చిన వైవి సుబ్బారెడ్డిని పలువురు వైసీపీ నాయకులు కలిసి వారి సమస్యలను వివరించారు. వాళ్ళు చేయగలిగింది అదే కదా. అధికారంలోకి వచ్చిన 3 నెలల నుంచి దాడులు చేయటం, అక్రమ కేసులు పెట్టి వైసీపీ నాయకుల్ని జైల్లో పెట్టడం, నిర్బంధించటం, వాళ్ళు చేసే కార్యక్రమాలు ఇవి. న్యాయ పోరాటం చేస్తాం, తప్పకుండా న్యాయం మాకు దొరుకుతుంది. ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం. ఇప్పుడు మరీ ముఖ్యంగా ఈ సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ ఈ వరదల వల్ల విజయవాడ పరిసర ప్రాంతాల్లో జరిగిన ప్రాణ నష్టానికైతేనేమి, పంట నష్టానికైతేనేమి ప్రజలు ఇబ్బందులు పడుతున్న తీరు పక్కుంటే దీన్ని డైవర్ట్ చేయటం కోసం ఈ అక్రమ కేసులు పెట్టి మా నాయకులను అరెస్ట్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఈ వర్షాల కారణంగా, అకాల వర్షాల వరదల కారణంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూసి ప్రభుత్వం వైఫల్యం చెందిందనేది క్లియర్గా అర్థమవుతుంది. అవన్నీ కప్పిపుచ్చుకునేదానికి ప్రభుత్వం ఈ కార్యక్రమాలు చేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. ఎవరు కుట్రున్నా ఏమున్నా ఎంక్వైరీ చేయొచ్చు కదా. వాళ్ళ శాసనసభ్యుడు వాళ్ళ ఇది ఎంక్వైరీ చేసి ఎవరైనా కుట్ర చేస్తుంటే వాళ్ళ మీద చర్య తీసుకోమరండి. సరే, విజయవాడ వరదలు రావడం కారణం వైసీపీ కుట్ర అంటే ప్రతి దానికి వైసీపీ కుట్ర అని నెపం వేయటం వాళ్ళకి అలవాటు అయిపోయింది. అధికారంలో ఉంది ఎవరు అట్లా అనుకుంటే అసలు ఈ బుడమేరు వరద రావటానికి కారణం వీళ్ళు అక్కడ ఉండే చంద్రబాబు నాయుడు గారి గుహానికి వరద రాకుండా ఈ కార్యక్రమం జరిగింది, నీటి మళ్లించటం వల్ల, గేట్లు ఎత్తటం వల్ల జరిగింది అంటున్నారు. ఇవన్నీ కూడా నిందలేసేదానికి కార్యక్రమం కాకుండా ముందు ప్రజలకి మెరుగైన ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వాళ్ళకి మెరుగైన సేవలు అందించే కార్యక్రమం చేయాలి. దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత 4 రోజుల నుంచి కూడా మా కార్యకర్తలు, నాయకులు ప్రజలకి మెరుగైన సేవలు చేసే కార్యక్రమం చేస్తున్నారు.
బాల్యం శ్రీనివాసరెడ్డి చంద్రబాబుకి లేఖ రాశారు, కలుస్తాను. ఒకసారి కలుస్తాను మిమ్మల్ని, ఒక అపాయింట్మెంట్ ఇస్తే కనుక్కోమని ఆయన అపాయింట్మెంట్ ఇస్తే కలుస్తాడేమో. ముఖ్యమంత్రిగా ప్రజా సమస్యలు ఏమన్నా చెప్పడానికి కలుస్తాడేమో. దాని గురించి నన్ను అడుగుతారు, నాకే సంబంధం. జగన్ మధ్య గ్యాప్ ఎందుకు వచ్చింది సార్? నాకేం తెలుసు స్వామి, గ్యాప్ ఉందని ఎవరు అన్నారు? నాకేం తెలుసు అసలు గ్యాప్ ఉందని ఏదో విషయం నువ్వు చెప్తున్నావు. అన్ని జిల్లాల ఇన్ఛార్జీలు నియమించారు, కానీ ప్రకాశం జిల్లాకు ఇంతవరకు ఎటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని అడుగమ్మా. అన్ని జిల్లాలు ఒక్క రోజులో నియమించలేరు కదా, ఒక పక్క నియమించుకుంటూ వస్తున్నారు. అందులో ప్రకాశం జిల్లా కూడా నియమిస్తారు. విఘ్నాలకు సకల దేవగణాలకు అధిపతి, తొలి పూజ అందుకునే వినాయక స్వామి భాద్రపద మాసం చతుర్థి నాడు జన్మించినందున ఆ రోజు దేశ ప్రజలందరూ వారి ఇళ్లలో వినాయక చవితిగా జరుపుకుంటారని ఎంపీ మాగుంట శ్రీనివాసులు అన్నారు. స్వాతంత్ర్య పోరాట సమయంలో ప్రజల్లో జాతీయ స్ఫూర్తిని పెంపొందించేందుకు సామూహిక గణపతి ఉత్సవాలకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. మట్టితో చేసిన విఘ్నేశ్వర స్వామిని 9 రోజుల పాటు జిల్లా ప్రజలందరూ పూజించి సాంప్రదాయబద్ధంగా జరుపుకోవాలన్నారు. జిల్లా ప్రజలకు ఎంపీ మాగుంట శ్రీనివాసులు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. బులెటిన్లో వెల్కమ్ బ్యాక్. ప్రకృతిని ఆస్వాదిస్తూ సర్వ విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుని పూజిస్తే శుభ పరిణామాలు జరుగుతాయని నగరపాలక సంస్థ కమిషనర్ కోడూరు వెంకటేశ్వరరావు అన్నారు. ఒంగోలు నగరపాలక సంస్థ కార్యాలయంలో శ్రీ సత్య న్యూస్తో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలను పూజించి విఘ్నేశ్వరుని ఆశీస్సులు పొందాలని నగర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఒంగోలు పట్టణ ప్రజలకు, స్థానికంగా ఉన్నటువంటి వివిధ మా ప్రభుత్వ ఉద్యోగులకు, మా మున్సిపల్ సిబ్బందికి అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. మరి వినాయక చవితి అనేది ఒక పర్వదినం. ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని మనం భక్తి శ్రద్ధలతో మరి భగవంతుని పూజిస్తూ, సో భగవంతుడు అంటూనే ప్రకృతి, ఈ ప్రకృతిని కాపాడుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. కాబట్టి దయచేసి అందరూ కూడా మనం పూజించే వినాయకులు మట్టి వినాయకులైతే మనం ప్రకృతికి మనము మరి మేలు చేసినట్లు అవుతుంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని మనం ఎవరు కూడా వినాయకుల విగ్రహాలకు వాడకుండా మట్టి వినాయకులను ఎప్పుడైతే మనం పూజిస్తామో దానివల్ల ప్రకృతి పరంగా మనం మేలు చేసిన వాళ్ళు అవుతాం. కాబట్టి అందరూ కూడా మట్టి వినాయకులను ఉపయోగించి పవిత్రమైన భక్తి శ్రద్ధలతో ఈ వినాయక చవితిని జరుపుకొని పర్యావరణాన్ని కూడా పరిరక్షించాల్సిందిగా అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరికీ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు. విశాఖపట్నంలోని ఏయూ మెరైస్ గ్రౌండ్స్, ఏయూ స్కూల్స్లో ఈ నెల 19 నుండి 29వ తేదీ వరకు మెగా ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నట్లు విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ ఏడీ అర్చన తెలిపారు. SHDFC ద్వారా రుణాలు పొంది వారిచే తయారు చేయబడిన వస్తువుల వ్యాపార మెళుకువలు ఉచితంగా స్టాల్స్ను కేటాయించి ప్రదర్శించే అవకాశం కల్పిస్తామన్నారు. ప్రకాశం, బాపట్ల జిల్లాలో ఆసక్తి కలిగిన దివ్యాంగులు మెగా ఎగ్జిబిషన్లో పాల్గొనదలిచిన వారు దివ్యాంగుల సంక్షేమ శాఖ కార్యాలయంలో ఈ నెల 9వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. NHFDC ద్వారా రుణాలు పొందిన విభిన్న ప్రతిభావంతుల వారిచే తయారు చేయబడిన వస్తువులు మరియు వ్యాపారాలు మెళకువల ప్రదర్శనకి ఆహ్వానము. వైజాగ్లో సెప్టెంబర్ 19 నుండి సెప్టెంబర్ 29 వరకు ఒక మెగా ఎగ్జిబిషన్ జరుగుతున్నది. ఆ మెగా ఎగ్జిబిషను ఏయూ మెరైస్ గ్రౌండ్స్, ఏయూ స్కూల్లో వేదికగా మెగా ఎగ్జిబిషన్ ఫెయిర్ నిర్వహిస్తున్నారు. ఈ ఎగ్జిబిషన్ ఫెయిర్లో దివ్యాంగులు మరియు ప్రభుత్వేతర సంస్థలు అయిన వారు NHFDC ద్వారా రుణాలు పొంది వారు పెట్టుకున్నటువంటి యూనిట్లు కానీ ఏదైనా కూడా వారికి సంబంధించిన వ్యాపార మెళకువలు కానీ వాళ్ళు అక్కడ ఉచితంగా స్టాల్ ఇచ్చి అక్కడే మీ మెళకువలని ప్రదర్శించడానికి ఆహ్వానం పలుకుతున్నారు. కాబట్టి ప్రకాశం జిల్లా మరియు బాపట్ల జిల్లాకు సంబంధించిన దివ్యాంగులందరూ కూడా ఆసక్తి కలిగిన వాళ్ళు ఈ ఎగ్జిబిషన్లో పాల్గొనదలిచిన వారు కూడా సెప్టెంబర్ 9వ తేదీ లోపల ఒక దరఖాస్తు నింపి మా కార్యాలయంలో ఇచ్చినా మేము దానిని వైజాగ్ పంపించడం జరుగుతుంది. తదుపరి మీరు అక్కడికి వెళ్ళి ఉచితంగా ప్రదర్శన చేయవచ్చు. కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి ప్రకాశము మరియు బాపట్ల జిల్లాలో ఉన్నటువంటి దివ్యాంగులు ఆల్రెడీ NHFDC ద్వారా లోన్ తీసుకొని మీరు పెట్టుకున్నటువంటి సంస్థల ద్వారా మీరు ఏమేమైతే చేస్తున్నారో అవి మరింత ప్రజల్లో కనపడే విధంగా, అలాగే మీ యొక్క సామర్థ్యం కూడా దివ్యాంగులలో ఉన్నటువంటి సామర్థ్యము నైపుణ్యం కూడా వెలుగులోకి వస్తుంది. ప్రతి ఒక్కరికి కూడా మీరు స్ఫూర్తిదాయకంగా ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. 9వ తేదీలోపు దరఖాస్తుని ప్రకాశం భవనంలోని విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖలో ఇవ్వవలసిందిగా కోరుచున్నాను. ప్రతి ఒక్కరు కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నానండి. థ్యాంక్ యూ. పాత్రికేయులు సమాజానికి వెలుగు దివిటీలని వాసవి క్లబ్ ఒంగోలు అధ్యక్షులు నల్లమల్లి బదరీనారాయణ, KCGF యూత్ అధ్యక్షులు కూనల శ్రీనివాసరావు అన్నారు. వాసవి సేవా సంస్థ వ్యవస్థాపకులు స్వర్గీయ
కల్వకుంట్ల చంద్రసేన గుప్తా 105వ జయంతి సందర్భంగా నిర్వహిస్తున్న వాసవి వారోత్సవాల్లో భాగంగా పాత్రికేయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ సత్య కేబుల్ సీనియర్ న్యూస్ రిపోర్టర్ పొన్నూరు వెంకట శ్రీనివాసులు, సీనియర్ కెమెరామెన్ బెల్లం అనిల్ కుమార్, పలు పత్రికల పాత్రికేయులు మామూర్తి, వి రాము శర్మ, డాక్టర్ లంకా ప్రసన్న కుమార్, చెన్నయ్య, జంజం రాధారమణ గుప్తా తదితరులను సత్కరించారు. కార్యక్రమంలో జి బ్రహ్మానందం, పబ్బిశెట్టి వినోద్ కుమార్, దర్శి చంద్రశేఖర్, మనోహర్, తొమ్మపూడి బుచ్చిబాబు, నందకుమార్, కె పవన్ కుమార్, భూమా శ్రీనివాసులు, గుర్రం కృష్ణ, మిరియాల కృష్ణ, స్వామి రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 6వ తేదీ పాత్రికేయ దినోత్సవం సందర్భంగా పాత్రికేయ మిత్రులను సన్మానించుకునే బృహత్తర కార్యక్రమంలో ఈరోజు వాసవి క్లబ్ ఒంగోలు మరియు వాసవి క్లబ్ కేసీఎఫ్ ఒంగోలు వారు ఇక్కడ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ పేరు పేరు ధన్యవాదాలు. వాసవి క్లబ్ ఒంగోలు, వాసవి క్లబ్ కేసీఎఫ్ ఒంగోలు వారి యూత్ వారి ఆధ్వర్యంలో వారోత్సవాలు నిర్వహిస్తూ పాత్రికేయుల దినోత్సవాన్ని కూడా నిర్వహించుకోవడం అనేది పాత్రికేయులు కూడా గౌరవించుకుంటా భావిస్తున్నారు. ఎందుకంటే పాత్రికేయుల సేవలు నిరంతరం అందరూ ఉపయోగించుకుంటారు, కానీ ఈ పాత్రికేయుల్లో కూడా ఉత్తమ పాత్రికేయుల్ని ఎంపిక చేసి సన్మానం చేయడం అనేది వాసవి క్లబ్ అనుసరిస్తున్నటువంటి ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమం. ఈరోజు కొంతమంది పాత్రికేయుల్ని ఇక్కడికి ఆహ్వానించి వారందరికీ కూడా సన్మానం చేయడం అనేది ఉదాహరణ. ముఖ్యంగా వాసవి క్లబ్ తోటి నేను పాత్రికేయుడిగానే కాకుండా ఒక వ్యాఖ్యాతగా కూడా వాసవి క్లబ్ తోటి నాకు విశేషమైనటువంటి అనుబంధం ఉంది. ఎందుకంటే మొట్టమొదటిసారిగా ఒంగోలులో వాసవి క్లబ్ ఏర్పాటు చేసినప్పుడు సీఎం రవికుమార్ గారు దానికి అధ్యక్షుడు. అది పోలీస్ కళ్యాణ మండపంలో దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. దానికి ఆ రోజు ఆ వాసవి క్లబ్కు ప్రమాణ స్వీకారం చేయించినటువంటి వ్యాఖ్యాతం నేను. అట్లా వాసవి క్లబ్స్ తోటి ఈరోజు దినదిన ప్రవర్తమానం అవుతున్నటువంటి వాసవి క్లబ్కి ఆ రోజు అదే పూజారిగా పనిచేసినటువంటి కార్యక్రమాన్ని కూడా నేను నిర్వహించాను. అలానే గత 2 సంవత్సరాలుగా వాసవి మాత జయంతి సందర్భంగా వాసవి మాత జీవిత చరిత్ర మీద ఉపన్యాసాలు చెప్పేటటువంటి అనుగ్రహం కూడా వాసవి మాత నన్ను అనుగ్రహించింది. ఆ కార్యక్రమం కూడా చేస్తున్నాను. అట్లా వాసవి మాత అనుగ్రహాన్ని, వాసవి క్లబ్ యొక్క వీరి యొక్క ప్రేమాభిమానాన్ని కూడా పొందుతున్నాం. ఈరోజు నన్ను ఒక ఉత్తమ పాత్రికేయుడిగా ఎంపిక చేసి ఇవ్వడం అనేది నాకు గొప్పతనం ఏం కాదు, మా యాజమాన్యం గొప్పతనం ఇది. మా సత్య కేబుల్, శ్రీ సత్య కేబుల్ తరఫున నాకు ఇన్ని రోజుల నుంచి అక్కడ మంచి ప్లాట్ఫామ్ ఇచ్చి ప్రజలందరిలోకి వెళ్ళేదానికి అవకాశం కల్పించినటువంటి మా యాజమాన్యానికి, మా తోటి పాత్రికేయ మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మట్టి వినాయక విగ్రహ ప్రతిమలను వాడి పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని లక్ష్మీ కోటయ్య మెమోరియల్ సొసైటీ అధ్యక్షులు ప్రేమ్ కుమార్ అన్నారు. నగరంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన మట్టి వినాయక ప్రతిమలు ఉచితంగా పంపిణీ చేశారు. లక్ష్మీ కోటయ్య మెమోరియల్ సొసైటీ తరఫున గత 12 సంవత్సరాల నుంచి మట్టి వినాయక విగ్రహాల ప్రతిమలను పంపిణీ చేస్తున్నామని, అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా ఉచితంగా పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. సొసైటీ తరఫున ఎయిడ్స్ పేషెంట్స్కు నిత్యావసర సరుకులు కూడా పంపిణీ చేస్తున్నామని అన్నారు. సొంత నిధులతోనే ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలంటే దాతలు కూడా తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు. ప్రతి ఒక్కరికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సొసైటీ సభ్యులు రాఘవ తదితరులు పాల్గొన్నారు. Mm-hmm.
ప్రతి సంవత్సరం ఇలా ఒక 12 సంవత్సరాల నుంచి ఈ మట్టి వినాయకుడు బొమ్మల్ని ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ పర్యావరణాన్ని కాపాడటానికి అందరూ ఎవరికి వాళ్ళు ఇట్లా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు ఈ కార్యక్రమానికి ఆర్థికంగా సహకరించిన మా బంధువులకి, మిత్రులకి అందరికీ నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. లక్ష్మీ కోటయ్య మెమోరియల్ సొసైటీ తరఫున మేము ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ప్రతి నెల HIV పేషెంట్స్కి న్యూట్రిషన్ ఫుడ్ ఇస్తుంటాం. అట్లా ప్లాంటేషన్ కానీ ఇట్లా రకరకాల యాక్టివిటీస్ చేస్తూ ఉంటాం. అన్నీ కూడా మా స్నేహితులు, బంధువులు ఆర్థిక సహకారంతో చేస్తూ ఉంటాం. కాబట్టి ఇలా ఈ పనులు చేయడానికి ఇష్టపడేవాళ్ళు, ఎవరన్నా సహకరించేవాళ్ళు ఆర్థికంగా సహకరించదలుచుకుంటే ఎప్పుడు స్వీకరించడానికి రెడీగా ఉన్నాం. ఎవరైనా ఇట్లా సహకరించి ఈ కార్యక్రమాన్ని ఇంకా పెంచాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒంగోలు పట్టణ ప్రజలకి వినాయక చవితి శుభాకాంక్షలు. లక్ష్మీ కోటయ్య మెమోరియల్ సొసైటీ ద్వారా మేము గత 12 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం వినాయక చవితికి మట్టి బొమ్మలు పర్యావరణానికి హాని కలగని విధంగా మట్టి బొమ్మలు పంచుతూ ఉన్నాము. వీటితో పాటు ఇంకా అనేక సర్వీస్ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. అంతా కూడా మా సొంత దీంతోనే చేస్తున్నాము. ఇది స్నేహితులతోటి, ఫ్రెండ్స్తోటి ఇంకా ముందుకెళ్ళాలి అంటే మీ అందరి ఆదరాభిమానాలతోటి, సహాయ సహకారాలతో ఇంకా ముందుకెళ్తామని చెప్తున్నాం. వర్షాల నేపథ్యంలో ఒంగోలు నగరంలో అంటువ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు కమిషనర్ వెంకటేశ్వరరావు తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖతో సంప్రదించి ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. నగరంలో ఎక్కడ వ్యర్థాలు పేరుకుపోకుండా, మురుగునీరు నిల్వ లేకుండా పారిశుద్ధ్య కార్మికులతో పనులు చేస్తున్నట్లు చెప్పారు. అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నందున ప్రజలకు కూడా సహకరించి వ్యర్థాలను కాలువలో వేయకుండా పారిశుద్ధ్య కార్మికుల వ్యాన్లో వేయవలసిందిగా కమిషనర్ విజ్ఞప్తి చేశారు. ప్రతి చోట బ్లీచింగ్ చల్లుతున్నట్లు, కాలువల్లో మురుగునీరు నిలబడకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ వారితో కూడా నిన్న మన పట్టణంలో గౌరవ ఎమ్మెల్యే గారు ఒక సమావేశం ఏర్పాటు చేశారు హెల్త్ డిపార్ట్మెంట్ వారితో. సో అక్కడ మలేరియా అధికారి, తర్వాత మా మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి హెల్త్ సెక్రటరీస్ ఉన్నారు, శానిటేషన్ సెక్రటరీస్ అందరితో ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని వారికి కొంత దిశానిర్దేశం చేశాము. ఎందుకంటే వర్షాలు కురుస్తున్న సమయంలో ప్రధానంగా మరి వైరల్ ఫీవర్స్ వస్తాయి, తర్వాత సీజనల్ వ్యాధులు ప్రబలుతూ ఉంటాయి. ఇలాంటివి రాకుండా ఉండే దానికోసం శానిటేషన్, ఆరోగ్యం రెండు ఇంటర్లింక్ అయి ఉంటాయి. సరైన శానిటేషన్, పారిశుద్ధ నిర్వహణ ఎప్పుడైతే సక్రమంగా ఉండదో మరి అంటువ్యాధులు, రకరకాల రోగాలు ఇవన్నీ కూడా మలేరియా, డెంగ్యూ ఇలాంటివి ప్రబలే ప్రమాదం ఉంది, వైరల్ ఫీవర్స్ వచ్చే ప్రమాదం ఉంది. అందుకోసం మొదట శానిటేషన్ పైన ఫోకస్ చేస్తున్నాం, ప్రజల్లో అవేర్నెస్ ఇస్తున్నాం. ఈ వర్షాలు ఉన్నంత కాలం కొంతవరకు కాచి చల్లార్చిన నీటిని తాగితే బాగుంటుంది. మన ఇల్లు, మన పరిసరాలు కూడా మనం అందరం కూడా శుభ్రంగా ఉంచుకోగలిగితే, మాకు సహకరిస్తే మేము కూడా శానిటేషన్ పరంగా ఎక్కడ కూడా ఈ గార్బేజ్ తీసిన వెంటనే బ్లీచింగ్ విస్తారంగా వాడమని చెప్పాము. 1:4 వేస్తే కొంచెం దాని యొక్క ఎఫెక్ట్ ఉంటుందని కూడా మా శానిటేషన్ విభాగానికి ఆదేశాలు ఇచ్చాము. అందువల్ల ఈ వర్షాలు తగ్గిన వెంటనే ఈ బ్లీచింగ్ వేసి పెద్ద ఎత్తున ఈ శానిటేషన్ పారిశుద్ధ్య పనులు మెరుగుపరుస్తాం. ఇప్పుడే ఈ 2-3 రోజుల నుంచి దాదాపు 300 పారిశుద్ధ్య కార్మికులను విజయవాడకు పంపాల్సి వచ్చింది గవర్నమెంట్ ఆదేశాల మేరకు. మా శానిటరీ ఇన్స్పెక్టర్లు 300 మంది పారిశుద్ధ్య కార్మికులు అక్కడ ఉన్నారు. ఉన్న వారితో ఏ విధంగా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండాలో ఈరోజు ఒక మీటింగ్ పెట్టుకొని మా సెక్రటరీస్కి కూడా దిశానిర్దేశం చేశాము. ప్రధానంగా గార్బేజ్ ఎక్కడ లేకుండా తీయడము, రెండవది డోర్ టు డోర్ కలెక్షన్ ఎక్కడ లేకుండా చూడటము, దాంతోపాటుగా అన్ని చోట్ల ఈ స్ప్రేయింగ్ బాగా చేయమని చెప్పాం, ఫాగింగ్ చేయమన్నాం, యాంటీ మలేరియాలు, యాంటీ డెంగ్యూ ఆపరేషన్స్ చేయమన్నాం. ఇది దీనివల్ల ఉన్న వాళ్ళను సక్రమంగా ఉపయోగించుకుంటూ ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలనేటువంటిది చేస్తూ ఉన్నాం. శర్వాణి ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పెద్దిరెడ్డి గోపాల్ రెడ్డి, జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డితో కలిసి విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ను తాడేపల్లిలోని వారి గృహంలో కలిసి 10 లక్షల రూపాయల చెక్కును వరద బాధితుల సహాయం కోసం సీఎం సహాయ నిధికి అందించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రులు, అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు అహర్నిశలో కృషి చేస్తూ వరద బాధితులకు యుద్ధ ప్రాతిపదికన సహాయం అందించడం హర్షణీయమని వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అన్నారు. మానవతా దృక్పథంతో సినీ రంగ ప్రముఖులు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి వరద బాధితులను ఆదుకోవటం అభినందనీయమని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఒకరోజు వేతనాన్ని ప్రకటించడం, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 6 కోట్ల రూపాయలు అందించడం హర్షణీయమని అన్నారు. కేంద్ర ప్రభుత్వం వరదల వల్ల వచ్చిన నష్టాన్ని అంచనా వేసి త్వరలో ఆర్థిక సహకారాన్ని అందిస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. శర్వాణి ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు చైర్మన్ అయిన పెద్దిరెడ్డి గోపాల్ రెడ్డి, జనచైతన్య వేదిక అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డితో కలిసి ఈరోజు 6వ తేదీ తాడేపల్లిలోని విద్యుత్ శాఖ మంత్రులు గొట్టిపాటి రవికుమార్ గారి ఇంటికి వెళ్లి రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం
వరద బాధితులని ఆదుకోవడం కోసం 10 లక్షల రూపాయల చెక్కుని అందించడం జరిగింది. అనేక మంది వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి విరాళాలను ప్రకటించడాన్ని హర్షిస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన మంత్రులతో, అధికార యంత్రాంగంతో కలిసి గత వారం రోజులుగా అహర్నిశలు కృషి చేస్తూ బాధితులకి అండగా నిలబడ్డారు. అనేక మంది మానవతావాదులు, స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి వివిధ రకాలుగా సహాయాన్ని అందిస్తూ ఉన్నారు. ఇది మంచి పరిణామం. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండటం కోసం వివిధ రకాల ఆక్రమణల్ని ప్రభుత్వం తొలగించాలని కోరుకుంటున్నాను. వాగుల మీద, నాలాల మీద, సరస్సుల దగ్గర, కొల్లేరు సరస్సు, బుడమేరు ఏటి పరివాహక ప్రాంతంలో ఉన్న ఆక్రమణలన్నీ తొలగించాలని కోరుకుంటున్నాను. సర్వ విఘ్నాలు తొలగించే వినాయకుని పూజా కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. పూజా కార్యక్రమానికి అవసరమైన విగ్రహాలతో పాటు అలంకరణ సామాగ్రి, పత్రి కొనుగోలుకు ప్రజలు ప్రధాన కూడళ్లకు చేరుకున్నారు. దీంతో నగరంలో పండగ వాతావరణం నెలకొంది. ప్రజలు పర్యావరణాన్ని కాపాడాలనే కాంక్షతో మట్టి వినాయక ప్రతిమలు తీసుకునేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో స్వచ్ఛంద సంస్థలు, వ్యాపార సంస్థలు, పర్యావరణ సమతుల్యం కాపాడే వ్యక్తులు ఉచితంగా మట్టి వినాయక ప్రతిమలు పంపిణీ చేస్తున్నారు. విగ్రహాల పంపిణీ ప్రాంతాల్లో జనసందోహం నెలకొంది. దామోదరం సంజీయ కూరగాయల మార్కెట్టు, లాయర్పేట నెల్లూరు బస్టాండు, ట్రంక్ రోడ్డు, పాత మార్కెట్టు, మంగమూరు రోడ్డు ప్రాంతాల్లో చుట్టుపక్కల గ్రామాల నుండి పూజకు ఉపయోగించే పత్రిని అమ్మకాలు జరుపుతున్నారు. అధిక ధరలు ఉన్నప్పటికీ వినాయకుని పూజించేందుకు పూజా సామాగ్రికి పోటీపడి కొనుగోలు చేస్తున్నారు. ఎంత విగ్రహం? ఇది 13,000 సార్. ఎన్ని రోజులు చేస్తున్నారు విగ్రహం? అది వాళ్ళు డిసైన్ బట్టి 7 రోజులు కావచ్చు, 8 రోజులు కావచ్చు. 7 రోజులు, 7-8 రోజులు. 7 రోజులు, 8 రోజులు సంబరం బాగుంటుంది. బాగానే ఉంటుంది. కల్చరల్ ప్రోగ్రామ్స్ అవి ఏం లేవు సార్. లాస్ట్ రోజు ఊరేగింపు రోజు బాగా జరిగిద్ది. ఈలోపు అన్నదానం అని ఏదోటి అందరం కలిపి వర్షాలు పడినా దేవుడు ఆపుతాడుగా, అది ఇబ్బంది ఏం లేదు మాకు. వర్షం పడినా కానీ మరుసటి రోజు ఏం చేసుకుంటాము. మా నార్మలే, మరి అంత గిరాకేం లేదు, నార్మల్గానే ఉంది, ఇబ్బంది ఏం లేదు. అది వాళ్ళకి లాస్ లేదు, మాకు లాస్ లేదు. ఈ సంవత్సరం చాలా గ్రాండ్గా ఉండిద్ది అన్న. మా నాయకుడు డిప్యూటీ సీఎంగా గెలుచున్నాడు. ఆయన అధికారంలో జరిగే ప్రతి ఒక్కటి చాలా గ్రాండ్గా చేస్తాం. ఎంత 4 రోజులు అన్న. కరెక్ట్గా మంగళవారం రోజు మార్నింగ్ తీసుకెళ్తాం. 3వ రోజు ముందులో జరుపుతాం, కొంచెం 4వ రోజు తీసుకెళ్తాం. నాకు చాలా బాగుంటుంది అన్న. సరే డీజే కానీ, కోలాటం కానీ అన్నీ మా నాయకులు రియాజ్ అన్న కానీ, రాంబాబు గారు అందరూ వస్తారు. చాలా గ్రాండ్గా చేస్తాం ఈసారి. కందులూరు అన్న. వెల్కమ్ బ్యాక్. పర్యావరణ పరిరక్షణ, ప్రకృతి వనరులను సంరక్షించుకోవాల్సిన బాధ్యత దేశ పౌరులుగా మనందరిపై ఉన్నదని, కనుక ప్రతి ఒక్కరూ హిందూ సనాతన ధర్మం
తెలిపిన ప్రకారం మట్టితో వినాయక ప్రతిమను పూజించడం ఎంతో శ్రేయస్కరమని హిందూ ధార్మిక సంస్థ అధ్యక్షులు రాధారమణ గుప్త బృందం తెలిపింది. ప్రకృతి ప్రసాదించిన 21 రకాల పత్రితో గణపతి పూజ నిర్వహించడం మన ధరణిని పూజించడమేనని అన్నారు. ఈ నెల 7వ తేదీ వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని పండుగ చేసుకుందాం, పరమాత్ముని ఆశీస్సులు పొందుదాం అన్న భావనతో శ్రీగిరి గిరి ప్రదక్షిణ కమిటీ ఒంగోలులోని ఎయిమ్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర ఆలయంలో మట్టి గణపతి విగ్రహాలను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ పంపిణీ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ఒంగోలు నగరంలో ఈ నెల 9వ తేదీ నుండి నిర్వహించే జేసీఐ వారోత్సవాలను జయప్రదం చేయాలని జేసీఐ ఒంగోలు అధ్యక్షులు వరుణ్ కుమార్, జేసీ వీక్ చైర్మన్ జేసీ శబరీనాథ్ నాయక్ పిలుపునిచ్చారు. కాపు కళ్యాణ మండపంలో ఈ నెల 9వ తేదీ నుంచి 15వ తేదీ వరకు జేసీఐ వారోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను సిద్ధ సూర్యప్రకాశరావు, గోరంట రవికుమార్, మాంటి సూర్యప్రకాష్ బాబు ఆవిష్కరించారు. యువతలో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు గత 49 సంవత్సరాలుగా జేసీఐ ఒంగోలు కృషి చేస్తుందని తెలిపారు. నగరంలోని అన్ని విద్యా సంస్థల యాజమాన్యాలు తమ విద్యార్థులను జేసీఐ వారోత్సవాల్లో పాలు పంచుకునే విధంగా చూడాలని అన్నారు. కార్యక్రమంలో బాలకృష్ణ, సాత్వికరావు తదితరులు పాల్గొన్నారు. నేను అలాగే ఉన్నాను, నేను ఇలాగే ఉన్నాను. నేను చెప్తాను సార్. ఈ జేసీ క్లబ్లో వారోత్సవాలంటే ఈ వారం రోజులు చేసే కార్యక్రమాలు చాలా అద్భుతమైనవి. నెంబర్ 1 చెప్పుకోదగ్గాలంటే అందరూ పిల్లలకి డెవలప్మెంటు, పర్సనల్ డెవలప్మెంట్ గురించి, అదేవిధంగా వాళ్ళకి పేద విద్యార్థులకైతే బుక్స్, తర్వాత ముగ్గులు, రకరకాలైన పోటీలు వాళ్ళకి విద్యార్థులకు ఉత్తేజం చేసే విధంగా ఆ కార్యక్రమాలు జరుగుతూ ఉంటుంటాయి. దీంట్లో పాల్గొనేదానికి మన ఒక్క జేసీలో ఉన్న సభ్యులే కాదు, అన్ని స్కూళ్ళ నుంచి విద్యార్థులు మొత్తం విద్యార్థులు మొత్తాన్ని మనం ఇన్వైట్ చేస్తాం. అందరూ ఆల్మోస్ట్ వాళ్ళు 1000 మంది వచ్చేసి ఆ కార్యక్రమంలో పాల్గొంటారు. వారం రోజులు చక్కటి కార్యక్రమాలు జరుగుతుంటాయి. చాలా సంతోషం. జేసీఐ అంటేనే ఒంగోలు ఉత్సాహం. ఆ విద్యా సంస్థలు ముఖ్యంగా కూడా అందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయటము, విధంగా స్టూడెంట్స్ కానీ, యూత్ వింగ్ కానీ సర్వీస్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడానికి ఇది మంచి ప్లాట్ఫాము. ఈ వారోత్సవాలు జరగడానికి చాలా సంతోషం. దీనిలో నన్ను కూడా ఇన్వైట్ చేసినందుకు జేసీఐ వారికి వారోత్సవాలు ప్రతి ఏటా జరిగేటటువంటి సెప్టెంబర్ 9 నుంచి 15వ తేదీ దాకా వారం రోజులు యువతకు, విద్యార్థులకు ఇది ఒక పండగ. ఈ పండగ దసరాకు ముందు వచ్చేటటువంటి ఒక విద్యార్థులలో చాలా చైతన్యవంతంగా అందరూ కూడా దీంట్లో పాల్గొంటున్నారు. సెప్టెంబర్ 9 నుంచి 15 వరకు జరిగేటువంటి ఈ వారోత్సవాల్లో అందరూ పాల్గొనవలసిందిగా, అలాగే ఈరోజు ఈ బ్రోచర్ ఆవిష్కరణకు నన్ను ఆహ్వానించినటువంటి జేసీఐ ఇండియా వారోత్సవ కమిటీకి నేను నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తప్పకుండా అన్ని విద్యా సంస్థల అధిపతులు, అలాగే యువతులు ఈ యొక్క గొప్ప ఆపర్చునిటీని వినియోగం చేసుకొని ఈ జేసీఐ వారోత్సవాలని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని పర్యావరణ పరిరక్షణ కోసం ఎన్వి జ్యువెలర్స్ వద్ద గల వినాయక మండపంలో నల్లమల్లి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మట్టి వినాయక ప్రతిమల పంపిణీ కార్యక్రమాన్ని చక్కగా జరిపారు. పర్యావరణ రహితం కోసం ప్రతి ఒక్కరూ మట్టి వినాయకుని పూజించి నిమజ్జనం చేయాలని, తద్వారా పర్యావరణానికి ఎలాంటి ముప్పు వాటిల్లదనే ఉద్దేశంతో
మృత్తికా వినాయకుల పంపిణీని చేస్తున్నట్లు ఈ సందర్భంగా నిర్వాహకులు తెలిపారు. వరిలో కాలిబాటలు తప్పనిసరిగా తీయాలని మండల వ్యవసాయాధికారి కొర్రపాటి వెంకటకృష్ణ తెలిపారు. కలవకూరు గ్రామంలో పొలంబడి కార్యక్రమం నిర్వహించారు. 25 నుండి 30 రోజులు నారును నాటాలని, నాటి వేసేటప్పుడు నీరు పలచనగా ఉండాలని తెలిపారు. నాటు వేసేటప్పుడు నారు కొసలు తుంచి నాటు వేయాలని, దీనివల్ల కాండం తొలుచు పురుగు నివారించుకోవచ్చన్నారు. నాటు వేసిన తర్వాత ప్రతి 2 మీటర్లకు ఒక అడుగు అంటే 30 సెంటీమీటర్ల వెడల్పు బాటలు వేసుకోవాలని తెలిపారు. తూర్పు పడమర దిశలో కాలిబాటలు తీసుకోవాలని సూచించారు. దీనివల్ల గాలి వెలుతురు ప్రసరించి మొక్కలు బాగా పెరుగుతాయని అన్నారు. నాటు వేసిన 2 రోజుల్లో కలుపు మందు పెట్రిలా క్లోర్ 600 ml ఎకరానికి ఇసుకలో కలిపి చల్లుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంఈఓ కోటేశ్వరరావు, గ్రామ వ్యవసాయ సహాయకులు మస్తాన్రావు తదితరులు పాల్గొన్నారు. పొలంలో మనం కాలిబాటలు చేసుకున్నట్లయితే ఒక అడుగు నుంచి అడుగున్నర 12 నుంచి 18 సెంటీమీటర్లు మనం కాలిబాటలు ఏర్పాటు చేసుకున్నట్లయితే మొక్కలకి గాలి వెలుతురు ప్రసన్న బాగా అయ్యి మొక్క ఏపుగా పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా రైతు సోదరులందరూ కూడా ఈ కాలిబాటలు కానీ అలానే వరి నాటిన 2 నుంచి 3 రోజుల లోపు మనం ఈ కలుపు ముందు కనుక పిచికారీ చేసుకున్నట్లయితే బాగుంటుందని చెప్పి తెలియజేసుకుంటాం. అదేవిధంగా ప్రతి పంట సాగు చేసిన ప్రతి రైతు కూడా తన పంటను ఈ పంట నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఈ అవకాశం సెప్టెంబర్ 15 వరకు మాత్రమే మనకి ఈ పంట నమోదు కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. కాబట్టి సాగు చేసిన ప్రతి పంటను కూడా ప్రతి రైతు ఈ పంట నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అది సుబాబులైనా కానీ, జామాయిలైనా కానీ, మేతసోన్ అయినా కానీ, అలానే ఇతర పంటలు. వరద బాధితుల సహాయార్థం ఏపీ వడిరాజుల సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు తన్నీరు ఆంజనేయులు విజయవాడకు 3000 వాటర్ బాటిల్స్ పంపించారు. తుఫాను తాకిడికి విజయవాడ నగరం ఎన్నడూ లేని విధంగా అల్లకల్లోలంగా మారి జనజీవన స్తంభించిపోయిందని అన్నారు. తినటానికి తిండి, తాగడానికి నీరు లేక అలమటించి కష్టాల్లో ఉన్న జనానికి మానవ సేవే మాధవ సేవ అనే భావనతో కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు చెల్ల నాగేశ్వరమ్మ, జిల్లా అధ్యక్షులు తన్నీరు వీరసాయి, సుధాకర్, తన్నీరు రాము, కుంచాల వెంకటసాయి, నేర్య అర్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. గత ఆదివారం వచ్చిన వరదలకి ఆంధ్రప్రదేశ్లో విజయవాడ అతలాకుతలమై తినడానికి తిండి, తాగడానికి నీళ్ళు లేక జనం చాలా ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా అక్కడ ఉన్నటువంటి ప్రజలు మా సంఘానికి చెప్పడంతో మేము స్పందించి వెమ్మటే అందరి సహకారంతో ఈ రోజున మన ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి 3000 వాటర్ బాటిల్ని ఈ రోజున పంపించడం జరిగింది. అదేవిధంగా మానవ సేవయే మాధవ సేవ అనే దృక్పథంతో మేము ఈ రోజున ఈ కార్యక్రమం చేయడం జరిగింది. దీనికి సహకరించినటువంటి మా బ్రదర్లు తన్నీరు రాము గారు అయితేనేమి, అదేవిధంగా మా అల్లుడు వెంకట సాయి అయితేనేమి, అదేవిధంగా నా ఫ్రెండ్స్, నాతో పాటు చదువుకున్నటువంటి నా యొక్క స్నేహితులు అందరి సహకారంతో ఈ రోజున ఈ కార్యక్రమం దిగ్విజయంగా చేశాను. అదేవిధంగా రాబోయే కాలంలో కూడా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ మా సేవా సంఘం తరపు నుంచి మేము ఈ సేవలు అందించడానికి ముందుంటాం అని తెలియజేస్తున్నాను. ఈ రోజున ప్రభుత్వం ఎంతో కష్టపడి ఈ వరద బాధితుల్ని ఆదుకుంటుంది. మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ వయసులో ఉండి కూడా వరదల్లో తిరుగుతూ జనాన్ని చేరదీయటం మాకు చాలా సంతోషంగా ఉంది. అతను చూసి కూడా మేము ఇన్స్పైర్ అయ్యి ఈ రోజున మేము ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. రాబోయే కాలంలో కూడా మాకు ఎలాంటి పిలిపించినా కానీ, ఎలాంటి ఆంధ్ర రాష్ట్రం మొత్తంలో ఎక్కడ ఏ ఇబ్బందులు ఉన్నా కానీ మా సేవా సంఘం తరఫున మేము సేవ చేయడానికి ముందుంటామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. విజయవాడ అమరావతికి రాజధానిగా ఉండి
ముఖ్యమైన కూడలుగా ఉన్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి ప్రజలకు సంబంధించి ఈ వరదలో మునిగిపోయిన వారికి మంచినీళ్ళు లేవు, ఆహారం లేవు, డబ్బులు, ఇళ్లలో సామానంతా కొట్టకపోయి దయనీయమైన పరిస్థితిలో ఉంది. ఇంత నాగరిక సమాజంలో విజయవాడ బాగా అభివృద్ధి చెంది విజయవాడలో ఒక పక్కన ఉన్నటువంటి ప్రాంతానికి సంబంధించి ఇంత తీవ్రమైన పరిస్థితి వస్తే మంచినీళ్ళు కరువేంటి? ఒక పక్క కృష్ణా ఉంది, ఒక పక్క అన్ని వసతులు ఉన్నాయి, రాజధాని ఉంది, కానీ మంచినీళ్ళు కరువు అంటే అక్కడుంటే యంత్రాంగం కానీ వీళ్ళు కానీ అందరూ పేపర్లో మీడియాలకి వస్తున్నారు తప్ప ప్రజలకు దగ్గరగా పోయి చేరువు పోయి మంచినీళ్ళు ఇచ్చి మీకు మేము అండగా ఉన్నాము, మీకేమి కావాలనే జాతరలో చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ పద్ధతిలో ఇక్కడ ఒంగోలు నుంచి దానికి స్పందించి వడిరాజు సంఘం తరపు నుంచి మన తన్నీరు ఆంజనేయులు గారు కనీసం మంచినీళ్ళు ఇవ్వటం, ఇక్కడ మంచినీళ్ళు ఇచ్చి ప్రజల ప్రాణాలు కాపాడటం అనేది మానవ ధర్మంగా తీసుకుని ఇక్కడి నుంచి బాటలు తీసుకొని అక్కడ ఇంటింటికి పంచాలనేటువంటి నిర్ణయం తీసుకొని రావడం అనేది చాలా సంతోషం. శ్రీ సత్యాన్యూస్లో నేటి మాట. మనలో మనం నవ్వుకోవడానికి కారణాలు అక్కర్లేదు, కానీ ఎదుటి వారిని చూసి నవ్వేటప్పుడు మాత్రం కారణం ఉండాలి. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు కీప్ వాచింగ్ శ్రీ సత్య న్యూస్.